నమస్తే అండి అంకమరావు గారు. అంకమరావు గారు, మీరు పాలిటిక్స్లో ఎంత చురుగ్గా ఉన్నారో, మీరు అప్పటి నుంచి సినిమాలకు సంబంధించి కూడా ప్రొడ్యూసర్గా కూడా ఉన్నారు. అండ్ కృష్ణ గారి ఫ్యామిలీకి మీరు దగ్గరి బంధువు. అండ్ రమేష్ గారు సినిమాలు చేస్తూ ఉన్నప్పుడు ఆయన కాల్ షీట్స్ కావచ్చు, లేకపోతే ఆయన వ్యవహారాలన్నీ మీరు చూసుకున్నారని కూడా మేము విన్నాము. జనరల్గా ఏం చెప్తారు అప్పటి సిచ్యువేషన్స్ గురించి? నమస్తే అమ్మా. కృష్ణ గారి గురించి చెప్పుకోవాలంటే చాలా ఆనందంగా ఉంటుంది వినడానికి. మాకు కూడా వినడానికి కాదు, నాకు ఒళ్ళు పులకరించిపోయింది ఆయన పేరు వినపడంలోని. సహజసిద్ధంగా నేను కృష్ణ గారి అభిమాని కావటం, అయినా సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను ముందుకెళ్తానే ఉండేవాడిని. ఆ సంగతి తెలిసినా కూడా ఆ కుటుంబ సభ్యులు నన్ను ఆదరించేవాళ్ళు. రమేష్ బాబు గారి విషయం వచ్చేతలకి మీరు అన్నది ఒకటే, మధ్యలో తప్ప ఏదో కొన్ని రోజులు తప్ప మిగిలినవన్నీ వారే చూసుకోవడం జరిగింది. టెలిఫిలిమ్స్ పెట్టినప్పుడు అప్పుడే మాత్రమే, కాకపోతే ఆయనతో సాన్నిహిత్యం మాత్రం 86 నుంచి చనిపోయేంత వరకు జరిగింది. చాలా బాధాకరమైన విషయం రమేష్ బాబు అలా అకాల మరణం చెందుతాం. ఇక కృష్ణ గారి గురించి నాకున్న అనుబంధం గురించి చెప్పుకోవాలి అంటే, 86లో రమేష్ బాబుతోటి సినిమా తీయాలని నేను పోయపాటి కామేశ్వరరావు అనే ఒక మిత్రుడు, మా బంధువు, ఇప్పుడు ఆయన పేరు ఎందుకు కానీ, ముగ్గురం కలిసి వెళ్ళటం జరిగింది. వెళ్ళినప్పుడు ఫస్ట్ రమేష్ బాబు దగ్గర కలవటం, బోయపాటి కామేశ్వరరావు గారు ఆయన్ని దగ్గర తీసుకుని వెళ్ళటం, అది ఒక నిర్మాతగా నటుగా కాకుండా ఒక స్నేహం బాగా కుదిరింది మా ఇద్దరికి. మీకు కృష్ణ గారికి? రమేష్ బాబు గారికి. ఓకే. కృష్ణ గారికి స్నేహం చేసేంత గొప్పవాడిని కాదు, అట్లా రమేష్ బాబు గారికి నాకు మంచి స్నేహం కుదిరింది. అది అట్లానే ఆయన చనిపోయేంత వరకు కొనసాగింది. ఇక కృష్ణ గారి గురించి అంటే, వెళ్ళింది రమేష్ బాబు తోటి సినిమా తీయాలనైనా కృష్ణ గారి మీద ఉన్న అభిమానంతో వారిద్దరి సినిమాలు పక్క పక్కన చిత్రీకరణ జరుగుతున్నప్పుడు కూడా నేను రమేష్ బాబును వదిలేసి కృష్ణ గారు జరిగే ప్రదేశాల్లోకి వెళ్ళి నుంచోవడం జరిగేది. అంటే ఒక తన్మయత్వం పొందేవాడిని కృష్ణ గారిని చూస్తూ ఉంటే. ఆ తర్వాత అది క్రమేణా రమేష్ బాబు గారి అమ్మమ్మ గారు దుర్గమ్మ గారు, తల్లిగారు ఇందిరాదేవి గారు, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి నలుగురు సోదరమణులతోటి అనుబంధం అలాగే కొనసాగుతూ వచ్చింది. అట్లానే ఆప్యాయంగా చూసుకునేవాళ్ళు వాళ్ళు కూడా. ఆ రోజు కృష్ణ గారి ప్రస్థానాన్ని కొంచెం దగ్గరగా చూసేవాడిని కాబట్టి 86 నుంచి రమేష్ బాబు గారిది కూడా చూసుకున్న తర్వాత చిత్ర పరిశ్రమలో కొన్ని విషయాల్లో వెనకబడిపోవటం రమేష్ బాబు 2-3 చిత్రాలు. ఎందువల్ల? ఎందుకంటే చూడడానికి చాలా అందంగా ఉంటారు, మంచి ఆర్టిస్ట్గా కూడా ఆయన ప్రూవ్ చేసుకున్నారు. ఆయన ఎందుకు ఆ రేస్లో వెనకబడిపోయారు అనేది ఒక విషయం అయితే, అంత సూపర్ స్టార్గా ఉన్న కృష్ణ గారు రమేష్ బాబు గారిని పుష్ చేయడంలో కూడా ఆయన కొంచెం ఫెయిల్ అయ్యారనే చెప్పుకోవచ్చు కదా, ఏమంటారు? పుష్ అయిన తనం అంటే ఏం లేదండి, ఆయన సహకారం లేకపోతే జరిగేవి కాదు కదా. ఆయన అంటే దురదృష్టం అనేది వెంటలాడింది. దాంట్లో కొంత ఏంటంటే, రమేష్ బాబు గురించి జనానికి తెలియదు ఏంటంటే, ఆయన ఒక క్రమశిక్షణ ఉండగల వ్యక్తి. రేపు ఉదయం షూటింగ్ 7 గంటల కంటే 6:50కి మేకప్ తోటి లొకేషన్కి వెళ్ళేవాడు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను నేను. మెరీనా బీచ్లో షూటింగ్ జరుగుతూ ఉంది, కారు బయలుదేరారు, అనుకోకుండా కారు మధ్యలో ఆగిపోయింది. అసిస్టెంట్కి కారు అప్పు చెప్పేసి నడుచుకుంటూ వెళ్ళిపోయారా? ఆటోలో లొకేషన్కి వెళ్ళినటువంటి వ్యక్తి రమేష్ బాబు గారు. ఆటోలో అంటే రమేష్ బాబు గారి గురించి కొంత దుష్ప్రచారం మాత్రం జరిగింది. కొన్ని కారణాలు కూడా అప్పుడు తోడైనవి దానికి. ఆయన జనంతో సంబంధాలు లేకపోవడం అనేది ఫస్ట్ ఆయనకి ఒక మైనస్. చాలా తక్కువ మందితోటే ఆయనకి సంబంధాలు ఉండేవి. అలాగే కృష్ణ గారు అబ్బాయి కాబట్టి ఓ రకమైన భయం కూడా ఉండేది జనాలకి, వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి చేయాలన్నా కూడా. కానీ ఒకసారి పరిచయం అయిన తర్వాత ఆయన అంత చిన్నపిల్లాడో జనానికి అర్థమయ్యేది. ఆయన వెనకబడ్డాడు అంటే సినిమాలు సక్సెస్ అయిన తర్వాత కూడా. రెండోది, కృష్ణ గారి రాజకీయ నేపథ్యం కూడా ఆయనకి కొంత వెనకబడతనానికి కారణం. ఆ రోజు ఆయన కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయటం, ఆ కారణాలు కూడా కొన్ని జరిగినాయి. ముఖ్యంగా మహేష్ బాబు గారు కూడా చాలా సందర్భాల్లో చెబుతూ ఉంటారు, ఆ స్క్రిప్ట్కి సంబంధించి అడిగితే చెప్పేవారట, కానీ కొడుకు అయినా సరే దగ్గరుండి అలా ఏం చెప్పేవారు కాదు, ఓన్ డెసిషన్స్ తీసుకోవాలి, ఎవరి నిర్ణయాలతో వాళ్ళు ముందుకు వెళ్ళాలి అని ఒక ఇండిపెండెంట్ అనేది నేర్పించారు అని కొన్ని సందర్భాల్లో విన్నాము. వాస్తవం అది.
వాస్తవం. ఇప్పుడు రమేష్ బాబు గారి జరిగిన సినీ ప్రస్థానంలో కూడా కృష్ణ గారి ప్రారంభం తర్వాత ఆయన సొంత సంస్థలకు సంబంధించిన వరకు తప్ప మిగిలినట్లు పెద్ద ఏలు పెట్టేవాళ్ళు కాదు. అలాగే వీళ్ళే చూసుకునేవాళ్ళు. ఇప్పుడు రమేష్ బాబు విషయం కాడికి వచ్చేతలికి ఆయన చిన్న ఉదాహరణ చెప్తాను నేను. మధ్యలో ఒక నిర్మాత గారు నా దగ్గర రావడం జరిగింది. అప్పుడు నేను అక్కడ ఉన్న సందర్భంలో ఇంకొక కథానాయకుడితో కలిపి చిత్రం చేయాలని ఆయన రావడం జరిగింది. సరే తీసుకుని వెళ్ళాను. ముందే మాట్లాడేసి రమేష్ బాబు గారికి నేను కొంచెం ఇంత డబ్బులు ఇవ్వాలి అని చెప్పని చెప్పడం జరిగింది. తీసుకుని వెళ్ళమన్నారు. రమేష్ బాబు గారితో కలిపడం జరిగింది. రమేష్ బాబు గారితో కలిసి మాట్లాడిన తర్వాత నేను అడిగిన అమౌంట్ కంటే కూడా ఆయన సగం కూడా అడగకుండా నా పరిస్థితి బాగాలేదు కాబట్టి నాకు ఇంత డబ్బులు చాలు, ఇదిగో ఇట్లా ఇట్లా ఇవ్వండి అని చెప్పని విడమరంగా చెప్తుంటే ఆయన అవతల వ్యక్తి చాలా ఆనందపడిపోయి, లేదండి సినిమా చేస్తేనే మీతో చేస్తాను నిస్సందేహంగా, ఇది కాకపోయినా సరే మీతోటి నేను మీ ఒక్కళ్ళే ఇద్దరం అనుకున్నాం కదా, ఇద్దరు హీరోలు అనుకున్నాం కదా, అలా ఏ కాదు మీతోనే సినిమా చేస్తానని చెప్పి వెళ్ళటం జరిగింది. ఆయన సినిమా చేయలేదు, అనుకోకుండా అది కొన్ని అవాంతర కారణాల వల్ల అయిపోవడం జరిగింది. వేరే హీరోతో ఇంతవరకు సినిమా చేయలేదు. అంటే ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడితే ఆయన మంచితనం ఏందో జనానికి అర్థమయ్యేది. చాలా గొప్ప విషయం, చాలా గొప్ప మనిషి. కృష్ణ గారిని పునిగిపుచ్చుకున్నటువంటి వ్యక్తి. కాకపోతే కృష్ణ గారు బోడా కాబట్టి అందరితోటి బాగా కలువిడిగా ఉంటారు కాబట్టి ఆయన కొడుకుగా ఈయన కూడా అంత ప్రజాదరణ ఆ రోజు వచ్చింది. కానీ కొన్ని అపజయాలు ఈ మధ్యలో జరిగిన కారణాల వల్ల తర్వాత ఆయన ఏమనుకున్నాడంటే మన కొద్దులే చిత్ర పరిశ్రమ నిర్మాతగా కొనసాగుదామని చెప్పని మహేష్ బాబు వచ్చిన తర్వాత నిర్మాతగా ఆయన ప్రస్థానాన్ని కొనసాగించారు. కానీ చాలా గొప్ప వ్యక్తి, అరుదుగా చూస్తాం అలాంటి వ్యక్తుల్ని. కుటుంబ బాధ్యత మొత్తం ఆయన భుజాన్ని వేసుకొని మోసేవాడు. ఇంట్లో కావాల్సిన సకలం ఆయనే చూసుకునేవాడు. నేను కృష్ణ గారిని అబ్బాయిని, నేను ఇంటికి వెళ్ళాలి అని అనుకునేవాడు కాదు. ఏం కావాలో మొత్తం ఆయనే చూసుకునేవాడు. ఆయన ఉన్నంత వరకు కుటుంబం పెద్దగా ఆయనే వ్యవహరించేవాడు. ముఖ్యంగా రమేష్ గారు, మహేష్ గారు వీళ్ళిద్దరి అనుబంధం ఎట్లా ఉండేది? చాలా బాగుండేది. అంటే పైకి కనిపించరు, జనరల్ గా బయటకు వచ్చేసరికి అన్నదమ్ములు అన్నట్టు చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నట్టు. ఆయన బయటికి రారు కదా, రమేష్ బాబు గారు బయటికి రారు కదా. బయటికి వస్తే మాకు ఈ సమస్యలన్నీ ఎందుకుండేవి? ఆయనకున్న ఇప్పుడు అందగాడు కృష్ణ గారు అబ్బాయి, నిస్సందేహంగా ఆయన ప్రస్థానం బాగానే జరిగేది, సినీ ప్రస్థానం. కానీ ఆయన అందరిలో కలవకపోవడమే ఆయనకి మైనస్. ఆయనది ఎలా ఉంటుందంటే రేపు పొద్దున 10 గంటల కంటే చెప్పాను కదా ఇందాక మీకు 9 ఇవాళ నేను వెళ్ళాను అనుకోండి, రేపు పలానా టయానికి రానేవాళ్ళు. చెప్పిన టయానికి 5 నిమిషాల ముందు ఆయన వచ్చి ఆఫీస్లో కూర్చునేవాళ్ళు. అట్లా అంటే ముందు ప్రణాళిక, ఆయన ఒక ప్రణాళిక వేసుకునేవాడు, ఇట్లా వెళ్ళాలి ఇట్లా వెళ్ళాలి ఇట్లా వెళ్ళాలని. ఆరోగ్యం విషయంలో కాస్త నెగ్లెక్ట్ చేశారనే వార్తలు కూడా ఉన్నాయి కదా. దురదృష్టం, అంతకంటే ఏం లేదు. అంతకంటే బాగా చేసిన వాళ్ళు ఇంకా జీవించి ఉన్నారు. దురదృష్టం, అంతకంటే ఏం లేదు. దేవుడు మంచి వాళ్ళని తొందరగా తీసుకెళ్తాడంటానికి అది నిదర్శనం. మంచి విశేషాలు తెలియజేశారండి, ధన్యవాదాలు.